ఈ రోజు అయితే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. యాక్చువల్ గా మేము ఎప్పుడు వెళ్ళినా చెప్పే వెళ్తాము, కానీ ఈసారి చెప్పకుండా వెళ్ళిపోయాం అనమాట. అంటే జనరల్ గా నేను పిలుపులు ఉన్నామన్నమాట. ఫంక్షన్ కోసం అందరిని పిలుస్తూ తిరుగుతూ ఉన్నాము. చాలా ఎండలు ఉన్నాయండి నెల్లూరులో, మామూలుగా లేవన్నమాట. ఇంకా అలా వెళ్ళి మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. కానీ మా వదిన ఏంటంటే ముందు ఒక్క మాట చెప్పొచ్చు కదా వస్తున్నామని, లంచ్ అవన్నీ ప్రిపేర్ చేసేదాన్ని అనింది. కానీ మేము వచ్చిన తర్వాత కూడా ఇక మమ్మల్ని అయితే వెళ్ళని లేదండి. అప్పటికప్పుడు మళ్ళీ రోటీస్ ఇవన్నీ ప్రిపేర్ చేసింది. రోటీ ఏం స్పెషల్ అని అనుకుంటారేమో, మా వదిన చేసిన రోటీ నిజంగానే స్పెషల్ అండి. ఈ రోటీ ఎక్కడ దొరకదు అనమాట, అంత బాగా చేస్తుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు అంటే సేమ్ మహారాష్ట్ర సైడ్ చేస్తారు కదా, అలా చేస్తుంది అనమాట. చాలా సింపుల్ అండ్ చాలా యూనిక్ ఉంటాయండి. నాకు ఏ రోటీస్ నచ్చం, ఎవరు చేసినా కూడా నాకు మా వదిన చేస్తేనే ఇష్టం అనమాట. దాంతోపాటు ఇక పప్పు, పాపడ్స్, రైస్ అన్నీ చేసిందండి. చాలా హ్యాపీ అనమాట నిజంగా, ఎందుకంటే అంత ప్రేమగా చూసుకుంటది కాబట్టి వెళ్తే అంత